నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో తుపాకుల మోత ఇద్దరు మావోయిస్టుల మృతి కర్నూలు జిల్లా చినవంగిలిలో ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి పర్యటన మల్లారెడ్డి చెరువు పూడ్చివేయాలని అధికారులకు సూచన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ శ్మశానం పక్కన హాస్టల్లో నిర్మించొద్దంటే ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు ఏపీలో కొత్త రీతిలో అక్రమ మద్యం రవాణా ఆర్టీసీ కార్గో బస్సులు మద్యం తరలిస్తూ పట్టుబడ్డ కేటుగాళ్లు గుంటూరు జిల్లాలో కల్తీ కూల్ డ్రింకులు తయారీ నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా తుపాకుల మూత మోగింది. గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని కదంబ అటవీ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమైనట్టు తెలుస్తుంది. భారీ వర్షం కురుస్తుండడంతో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. అయితే చనిపోయిన వారిలో మరొకరు వర్గిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా దళ కమాండర్గా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్కు చెందిన వర్గీస్పై 5 లక్షల రూపాయలు మరో ఇద్దరు కూడా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్టు సమాచారం. 2.5 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై 20 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి AK-47 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ విషయం తెలిపిన వెంటనే కొమరంభీం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రామగుండ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ASP సురేంద్ర ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చినవంగలి భారీ వర్షాలు తెగిపడిన మల్లారెడ్డి చెరువును ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి పూడ్చివేయాలని అధికారులు సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల్లో పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. అనంతరం చాగలమర్రి మండల కేంద్రంలోని చెంచు కాలనీలో చెంచులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బాబులాల్, వీరభద్రుడు, లక్ష్మీరెడ్డి, శేషు రమేష్, MRO చంద్రశేఖర్ నాయక్, సచివాలయ పంచాయతీ సెక్రటరీ మనోజ్ కుమార్, సచివాలయ VRO శారద తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు గాను పెద్ద వంగలి చిన్న వంగలి గ్రామాలలో కుంటల యొక్క అలుగులు నీరు చెట్టు కింద పాత అలుగుల్ని తీసి ఊరికే మట్టి ఎత్తిపోయడం జరిగింది. వాటికి ఎక్కడికి కూడా రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అవి ఈ వర్షాలకి దెబ్బతిని పూర్తిగా ఆ గట్లు దిగి నీళ్లు కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు ఒక 200-300 ఎకరాల పొలం దెబ్బతినడం జరిగింది. అవి పూర్తిగా సందర్శించి ఇప్పుడు మన మైనర్ ఇరిగేషన్ దాంట్లో ఆ కుంటలకు వచ్చేసి రిటైనింగ్ వాల్స్ వచ్చేసి RRR ప్యాకేజ్లో పెట్టారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ ఎదురైంది. నార్పల మండల కేంద్రంలో చేపట్టిన బాలికల వసతి గృహాన్ని శ్మశానం పక్కన నిర్మించకూడదంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఆందోళనకు దిగారు. నార్పలలోని గాంధీ సర్కిల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు శ్మశాన వాటికి పక్క నిర్మించరాదంటూ విన్నవించినప్పటికీ అధికారులు పెడచెవిన పెట్టారని, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్స్కి జేబులు నింపుకోవడానికి ఆగమేఘాల మీద భూమి పూజ చేపడుతున్నారని వారు మండిపడ్డారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని, వసతి గృహం నిర్మాణం చేయరాదని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేశాయి.
ఎన్ని దాడులు చేస్తున్నా ప్రత్యేక అధికారులు నియమించిన కఠినమైన కేసులు పెడుతున్న ఏపీలో అక్రమ మద్యం రవాణాకు బ్రేకులు పడడం లేదు. అందుకోసం అక్రమార్కులు కొత్త మార్గాలు ఎంచుకొని పోలీసులను విస్మయానికి గురి చేస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ కార్గో బస్సులు అక్రమ మద్యాన్ని రవాణా చేస్తూ బుక్ అయ్యారు కేటుగాళ్లు. హైదరాబాద్ నుంచి కొవ్వూరు డిపోకు బయలుదేరిన ఆర్టీసీ పార్సెల్ బస్సులో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బాక్సులను దించే క్రమంలో అనుమానం రావడంతో పోలీసులు బస్సును చెక్ చేశారు. అట్టపెట్టెలో మద్యం బాటిల్స్ దర్శనమిచ్చాయి. మొత్తం 2198 మద్యం సీసాలను విజయవాడ నుంచి ఏలూరుకు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. బస్సు డ్రైవర్లు తోట నాగరాజు, గమిడి నాగరాజు, మెకానిక్ ఎం శ్రీనివాసరావుతో పాటు విజయవాడలో పార్సల్ తీసుకునేందుకు వచ్చిన కె సుబ్రహ్మణ్యం, కె అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన మద్యం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్కు చెందిన కావడంతో కొవ్వూరు డిపోకు సమాచారం అందించారు. గుట్టు చప్పుడు కాకుండా కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. గుంటూరు జిల్లా తెనాలి వద్ద అంగల కుదురుకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన శీతల పానీయాలకు నకిలీవి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి వినియోగించే కెమికల్స్ని, యంత్రాలను స్వాధీనం చేసుకుని ఇంటిని సీజ్ చేశారు. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి విజయవాడ నుంచి వచ్చి టిప్పర్ల వీధిలో ఇల్లు అద్దెకు తీసుకొని కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తున్నారనే అనుమానంతో సాయిబాబా అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు జరిపారు. సుగంధ ఫ్రెష్ అనే రిజిస్టర్డ్ బ్రాండ్తో తాము శీతల పానీయాలు మార్కెటింగ్ చేస్తున్నామని, తమ బ్రాండ్ లేబుల్స్తో నకిలీ విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అనుమానం ఉందని విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశాభివృద్ధి ధ్యేయంగా ప్రధాని మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పావని తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సైకిళ్లను పంపిణీ చేశారు. దేశంలో మోదీ పాలనతో ప్రజలకు మరింత సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. కూడా జన్మదిన వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఈరోజు ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్, అలాగే ట్రైపాడ్స్, క్రచెస్ అవన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు ఈరోజు చేయటం జరిగింది. మిగిలిన చాలామంది దివ్యాంగులందరికీ కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఈరోజు మనం ఈ వీల్ చైర్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నాము. మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా కొలతలు తీసుకొని బెనిఫిషియరీస్ వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఈ వీల్ చైర్స్ అవి మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మేము సూచిస్తున్నాం. అయితే నిన్న కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దేవాదాయ శాఖ ఎట్లాగ ప్రవర్తిస్తుంది అనేది ఈ రాష్ట్రంలో అసలు హిందూ దేవాలయాలకి రక్షణ అవుతున్నప్పటికీ కూడా మనకు తెలుసు. నిన్న జరిగిన సంఘటన కృష్ణా జిల్లాలో ఒక సాయిబాబాకి వాళ్ళు మొత్తం తల తీసేశారు, కాళ్ళు తీసేశారు. ఇట్లాగా అనేక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అనేక రకాలు అంతర్వేది విషయం ఇంకా మనం మర్చిపోకముందే అనేక రకాల విధ్వంసకర పరిస్థితులు హిందూ దేవాలయాలపై ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా కనీసం దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది తెలుస్తూ ఉంది. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు చలో అమలాపురం అని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. దానికోసం మేము అందరం కూడా బయలుదేరితే కనీసం
మాకు ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి రాత్రి 10 గంటల వరకు, కనీసం నన్ను మహిళలను కూడా చూడకుండా రాత్రి 10 గంటల వరకు మమ్మల్ని అక్కడే పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, హిందువుల మనోభావాలతో ఎందుకు ఇంతలాగా ఆడుకుంటుంది అనేది మాకు అర్థం కాని విషయం. మేము శాంతియుతంగా సామరస్యంగా మా తాలూకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంతర్వేది ఘటనలో చర్చి మీద ఒక 2 రాళ్ళు విసిరినందుకు ఏకంగా 43 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు ఎత్తేయండి అని చెప్పి మేము ఒక చిన్న డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ రథం దగ్ధం చేసిన వాళ్ళని కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కర్నూలు జిల్లా నంద్యాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ హాస్పిటల్ అధికారులు చేపట్టిన ఉద్యోగాల నియామకంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామకం విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. నియామకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అభ్యర్థులు దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా అనర్హులకు అవకాశం కల్పిస్తున్నారని, దీనిపై తమకు న్యాయం చేయాలని కోరారు. పర్సెంటేజ్ ఉంది. అయితే ఇప్పుడు జరిగిన స్టాఫ్ నర్సింగ్ సెలక్షన్లో 62.11% వరకు తీసుకున్నారు. నాది 69% ఉన్నా కూడా నన్ను రిజెక్ట్ చేశారు. నేను 13th వచ్చి మళ్ళీ గ్రీవెన్స్లో ఏదైతే ఇచ్చాడో అది సబ్మిట్ చేయడానికి వచ్చాను. శంకర్ రెడ్డి సార్ ఇప్పుడు అవసరం లేదు, 6th to 10th పెట్టారు కాబట్టి 4th క్లాస్ 5th క్లాస్ అవసరం లేదు, అయినా మీ లిస్ట్ సెకండ్ లిస్ట్లో వచ్చినప్పుడు మీ పేరు వస్తుందని చెప్పారు. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా లిస్ట్లో నా పేరు రాలేదు. నేను స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను, ఫస్ట్లోనే సబ్మిట్ చేశాను, అది గ్రీవెన్స్లో వచ్చింది. అప్పుడు సెకండ్ లిస్ట్లో వచ్చినప్పుడు నేను మళ్ళీ వచ్చి సబ్మిట్ చేశాను. వాళ్ళు సెకండ్ లిస్ట్లో మేము తీసుకోమన్నారు, అయినా సరే నేను సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడున్న క్లర్క్కి శంకర్ రెడ్డి సార్కి చెప్పేసి సబ్మిట్ చేసి వెళ్ళాను. అయినా కూడా నాది లిస్ట్లో పేరు రాలేదు. నాకు ఈ నంద్యాలలో డిసిహెచ్ ఆఫీస్ నుంచి అన్యాయం జరిగింది కాబట్టి ఇది పెద్దలు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. డిసిహెచ్ఎస్ గారు ఇచ్చిన రిక్రూట్మెంట్లో భాగంగా నేను నా సర్వీస్ సర్టిఫికేట్ను జతపరచడం జరిగింది. కానీ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నాకు మార్కులు కలపలేదు. తర్వాత వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చినారు. గ్రీవెన్స్ ఇచ్చిన టైంలో నాకు స్వల్ప అనారోగ్య కారణం వల్ల కోవిడ్ లక్షణాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నాకు నా మార్కులు యాడ్ కాలేదు. నేను నా మార్కులు యాడ్ కాలేదనే ఉద్దేశంతో నేను కలెక్టర్ సార్ గారి దగ్గరికి ఆగస్టు 27వ తారీఖున అర్జీ రాసుకొని వెళ్ళాను. సరే సార్ వెంటనే స్పందించి నాకు తగిన న్యాయం చేయమని డిసిహెచ్ఎస్ ఆఫీస్ గారికి పంపించారు. ఆగస్టు 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. నాకైతే నా 15 మార్కులు కలపడం వలన నేను 80% రాగల అభ్యర్థిని. నా మార్కులన్నీ నా సర్వీస్ సర్టిఫికేట్ను తీసివేసి మామూలు అప్లికేషన్ ఒకటి జతపరిచారు. కాబట్టి నాకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి మీరే మాకు న్యాయం చేయగలరని విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఫైళ్లను తారుమారు చేసి మెరిట్ లిస్ట్ ఉన్నటువంటి ఇబ్బందులు కేవలం చేతివాట చూపిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి డిసిహెచ్ఎస్ సిబ్బంది శంకరెడ్డి ఆస్తులపై ఆయన ఫోన్ పేలు, గూగుల్ పేలు అన్ని దాళ్ళ మీద విచారణ చేపట్టాలని, ఆయన ఇంటి మీద ఏసీబీ దాడులు జరపాలని, అదేవిధంగా డిసిహెచ్ఎస్ మేడం గారు ఈరోజు అవినీతి అక్రమాలు పాల్పడుతున్న శంకరెడ్డిని డిహెచ్ మేడం వెంటనే నర్సింగ్ పోస్టులో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న శంకరెడ్డిని వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న శంకరెడ్డిని వెంటనే
భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు మరియు జనసేన మండల నాయకులు కలిసి మిఠాయిలు, పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ బివిఎస్ వర్మ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ధర్మాల గోవిందరెడ్డి, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా చోడవరం వద్ద పెను ప్రమాదం తప్పింది. చోడవరం నుండి చీటికాడ వెళ్లే మార్గంలో దామనపల్లి గ్రామం మీదుగా వస్తున్న వ్యాను అదుపు తప్పింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న స్థలంలోకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా క్లీనర్ స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని కస్బా వీధిలో నగరపాలక ఉన్నత పాఠశాలలో కుళ్ళిపోయిన 15,000 గుడ్లను స్కూల్ ఆవరణలో పూడ్చిపెట్టారు. ఉపాధ్యాయులు లాక్డౌన్ కారణంతో విద్యార్థులకు ఇవ్వవలసిన గుడ్లను పంచిపెట్టకుండా పాఠశాలలోనే ఉంచడంతో గుడ్లు పాడైపోయాయి. కుళ్ళిన గుడ్లు దుర్వాసన రావడంతో కాలనీ వాసులు పాఠశాల ప్రధానికి సమాచారం అందించారు. పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో తుపాకుల మోత, 2 మావోయిస్టులు మృతి. కర్నూలు జిల్లా చినవంగలిలో ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి పర్యటన, మల్లారెడ్డి చెరువు పూడ్చివేయాలని అధికారులకు సూచన. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సేగ, శ్మశానం పక్కన హాస్టల్ నిర్మించొద్దంటూ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు. ఏపీలో కొత్త రీతిలో అక్రమ మద్యం రవాణా, ఆర్టీసీ కార్గో బస్సులో మద్యం తరలిస్తున్న పట్టుబడ్డ కేటుగాళ్లు. గుంటూరు జిల్లాలో కల్తీ కూల్ డ్రింకులు తయారీ, నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.